మనం దాదాపు 4-5 రోజుల కిందటే మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఓ 3-4 డేస్ క్రితం. చంద్రబాబు నాయుడు గారు లోపల బ్రహ్మాండమైన గేమ్ ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా వ్యతిరేకించే పాత బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సీనియర్లు, ఒరిజినల్ బీజేపీ అన్నట్టు, వాళ్ళకి టికెట్లు రావద్దు, వచ్చినా వాళ్ళు గెలవద్దు. చాలా స్ట్రిక్ట్గా ఈ లైన్ మీద ఆయన చాణక్యం నేర్పుతూ ఉన్నారు. ఆయన గేమ్కి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా తాళం వేస్తూ ఉన్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళైతే చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఒరిజినల్ బీజేపీ వాళ్లకు అన్యాయం చేసుకొని నిన్న లేక మన పార్టీలో వచ్చిన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మాలిన ప్రేమ ఉన్న వాళ్ళకి బీజేపీ టికెట్లు వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా గుడుపుటాన్ని నడిపిస్తున్నారు అని చెప్పి. అయితే అది మనం మాట్లాడుకునేది నిజం. అండ్ వాటిని నిరసించుకుంటూ తీవ్రంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలోని సీనియర్లు రహస్యంగా సమావేశమయ్యారు. కారణం ఏంటి? అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అని చెప్పి టీడీపీ మీడియా లీకులు ఇస్తుంది. ఏలూరు నుంచి పురంధరేశ్వరి అని లీకులు ఇస్తుంది. రాజమండ్రి నుంచి సుజనా చౌదరి అని లీకులు ఇస్తున్నారు. నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించబోతున్నారని చెప్పి వాళ్ళు లీకులు ఇస్తున్నారు. సో వచ్చే ఎంపీ సీట్లలో అన్నీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. మేము ఫస్ట్ నుంచి బీజేపీని నమ్ముకొని బీజేపీ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేకపోతే, మా అవసరం పార్టీకి లేకపోతే మేమెందుకు పార్టీలో ఉండాలి అన్నది వాళ్ళ లైన్. అండ్ ఇక్కడ పురంధరేశ్వరి, చంద్రబాబు ఇద్దరూ కూడా కావాలనే ఆడుతున్నటువంటి గేమ్ ఇది. ఈ గేమ్లో భాగంగానే మాకు సీట్లు లేకుండా చేస్తూ ఉన్నారన్నది వాళ్ళ బిగ్ కంప్లైంట్. ఇప్పటికే వాళ్ళ ఢిల్లీ పెద్దలకైతే వాళ్ళు కొన్ని నివేదికలు పంపించి ఉన్నారు, కొన్ని ఫిర్యాదులు పంపించి ఉన్నారు. సో మరి ఫైనల్గా సీట్ల ప్రకటన ఎవరు ఎన్ని సీట్లనే వచ్చింది, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది మోస్ట్ ప్రాబబ్లీ రేపో ఏమో ఈరోజు రాత్రి వరకు తెలిసిపోబోతుందట. మరి తెలుగుదేశం బీజేపీ వాళ్ళకు, అంటే బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తారా? అలాగా ఇంకా ఏ పార్టీలోనూ చేరలే. ఇంక ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఆయన కండువా కప్పుకోవాలి. ఆయన వద్దని చెప్పి అందరు ఒప్పుకున్నారు, కానీ ఎవరెవరికి ఇవ్వాలి కదా అని చెప్పి మనం తీసుకుందాము అని చెప్పి బీజేపీలోని తెలుగుదేశం పార్టీ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు ఢిల్లీ పెద్దల దగ్గర మంత్రాంగం నడుపుతున్నారట. బాగా డబ్బులు ఉంటాయి, బాగా ఖర్చు పెడతారు అని చెప్పి. సో అంతా చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్లో భాగంగానే అందరికీ వీళ్ళకి వస్తే బీజేపీలో మేము ఎందుకు అనేది వీళ్ళ వర్షన్. అండ్ అరకు ఏమో కొత్తపల్లి గీత వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళే కదా. ఇంకా రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, అందరూ వీళ్ళేగా. మరి మేమెందుకు అన్నది వాళ్ళ వర్షన్. మరి చూడాలి, వీళ్ళ వాళ్ళ పార్టీ అధిష్టానం ఆలకిస్తుందా? వీళ్ళని దేకరా? వీళ్ళ రహస్య సమావేశం ఫలిస్తుందా? ఢిల్లీ పెద్దల మీద వీళ్ళు చేస్తున్న ఒత్తిడి అనేది ఫలితాన్ని ఇస్తుందా? వెరీ 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 సూన్ మరికొన్ని గంటల్లో సమాధానం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది.